ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మీకు తెలియని వాట్సాప్లో ఒక 5 ట్రిక్స్ అయితే చెప్తాను. సో ఇవి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అనమాట. సో మీరు తప్పకుండా ట్రై చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ 5 ట్రిక్స్ నేను చెప్తాను. సో ఇందులో మీకు నచ్చిన ట్రిక్ ఏదో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను తెలుసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు అలా చేయడం ద్వారా నేను అప్డేట్ చేసిన ప్రతి ఇంట్రెస్టింగ్ వీడియో మీరు ముందుగా చూడొచ్చు అనమాట. అంటే నోటిఫికేషన్ ద్వారా మీరు ముందుగా చూడొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా నేను చెప్పబోయే ఫస్ట్ ట్రిక్ వచ్చేసరికి బేసిక్గా మనం స్టేటస్లో వీడియోస్ అయితే పెడుతుంటాం కదా. సో స్టేటస్లో వీడియోస్ పెడుతుంటాం, కానీ వీడియోస్ని ఆడియో ఫార్మేట్లో పెట్టాలని చాలామందికి అయితే అనిపిస్తుంటుంది. సో ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ని యూస్ చేసి మీరు వీడియోస్ని ఆడియో ఫార్మేట్లో పెట్టచ్చు అనమాట. సో ఏ విధంగా అంటే, మీరు స్టేటస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కెమెరా ఐకాన్ కనపడుతుంది కదా, సో అక్కడ క్లిక్ చేసేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఏదో ఒక స్టేటస్ అయితే మీరు పెట్టాలనుకున్న స్టేటస్ పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఇక్కడ పెన్సిల్ ఐకాన్ కనపడుతుంది కదా, సో అక్కడ క్లిక్ చేసేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదో కలర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో నేనైతే బ్లాక్ చూస్ చేసుకుంటున్నాను. సో కలర్ సెలెక్ట్ చేసిన తర్వాత వీడియో మీద వన్స్ మీరు హోల్డ్ చేసి పెట్టుకోండి. హోల్డ్ చేసి పెట్టుకున్న తర్వాత వీడియో అనేది బ్లాక్ కలర్లో చేంజ్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మీరు ఏ కలర్ చూస్ చేసుకుంటే ఆ కలర్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను స్టేటస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, చూశారు కదా, స్టేటస్ అనేది అప్లోడ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో స్టేటస్ ఎలా అప్లోడ్ అయిందో. ఫ్రెండ్స్, చూశారు కదా, ఓన్లీ బ్లాక్ కలర్లో మనకి వీడియో రాకోకుండా ఓన్లీ బ్లాక్ ఆడియో మాత్రమే వస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు మీ వీడియోస్ని ఆడియో ఫార్మాట్లో పెట్టచ్చు అనమాట. ఫ్రెండ్స్, సెకండ్ ట్రిక్ వచ్చేసరికి బేసిక్గా స్టేటస్లో మన ఫ్రెండ్స్ అండ్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ స్టేటస్ అయితే పెడుతుంటారు కదా. సో స్టేటస్ పెట్టినప్పుడు ఆ పర్టికులర్ స్టేటస్లో పర్టికులర్ టైంలో మనకి స్క్రీన్ షాట్ కావాలనుకుంటే మనం ఏం చేస్తామంటే, వీడియోని అయితే ఓపెన్ చేసి ఇట్లా ప్రెస్ చేస్తూ వీడియోని అయితే యూస్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ని యూస్ చేస్తే మీరు వన్స్ స్వైప్ చేస్తే చాలు, ఇట్లా టచ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ స్వైప్ చేస్తే చాలు వీడియో అనేది ఫ్యూజ్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు స్వైప్ చేస్తే చాలు, సో వీడియో అనేది లేదా ఫోటో అయినా యూజ్ అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది చాలామందికి అయితే బాగా యూజ్ అవుతుందన్నమాట. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. సో నెక్స్ట్ థర్డ్ ట్రిక్ వచ్చేసరికి ఫ్రెండ్స్, మనకు నచ్చిన పిక్ సెలెక్ట్ చేసుకొని మనం ఎమోజీస్ అయితే పెడుతూ ఉంటాం కదా. సో ఇక్కడ ఎమోజీ సింబల్ ఉంది కదా, సో ఏదో ఒక మనం ఎమోజీస్ అయితే పెడుతూ ఉంటాం అనమాట. సో ఎమోజీస్ అనేవి ఒకే కలర్లో ఉంటాయి అనుకుంటారు ఫ్రెండ్స్ చాలామంది అయితే. సో ఒకే కలర్ కాదు ఫ్రెండ్స్, చాలా కలర్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఎమోజీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కలర్స్ కనబడుతున్నాయి కదా, సో ఏదో కలర్ అయితే మీరు చూస్ చేసుకోవాలి. మీకు నచ్చిన కలర్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. సో చాలామంది అయితే ఒకే కలర్లో ఉంటాయి అనుకుంటారు. సో ఒకే కలర్ కాదు ఫ్రెండ్స్, చాలా కలర్స్ అయితే ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫోర్త్ ట్రిక్ ఏంటంటే, సో స్టేటస్లో మన ఫ్రెండ్స్ స్టేటస్ అయితే పెడుతూ ఉంటారు. మన ఫ్రెండ్స్ కానీ లేదా ఫ్యామిలీ మెంబర్స్ కానీ స్టేటస్ పెడుతూ ఉంటారు. సో వాళ్ళ స్టేటస్ మనం చూసినప్పుడు వాళ్ళ వ్యూ లిస్ట్లో మనం కనపడతాం అనమాట. అంటే మన కాంటాక్ట్ అయితే వాళ్ళు సేవ్ చేసుకుని ఉంటారు కదా, సో ఆ కాంటాక్ట్ వాళ్ళకి కనపడుతుంది అనమాట. సో మనం స్టేటస్ చూసిన వాళ్ళ వ్యూ లిస్ట్లో మన కాంటాక్ట్ ఉండకూడదు అనుకుంటే మీరు ఒక సెట్టింగ్స్ని అయితే ఆఫ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ 3 డాట్స్ కనబడుతుంది కదా, సో అక్కడ క్లిక్ చేసింది. అక్కడ క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసేయండి. ఇక్కడ అకౌంట్ మీద ట్యాప్ చేసిన తర్వాత ప్రైవసీ మీద ట్యాప్ చేయండి. ప్రైవసీ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ రీడ్ రిసిప్ట్స్ అని ఉంది కదా, సో ఇక్కడ ఆన్ చేస్తుంది. సో మీరు ఆఫ్ చేసుకుంటే చాలు. సో మీ ఫ్రెండ్స్ స్టేటస్ మీరు చూసిన మీ ఫ్రెండ్ యొక్క వ్యూ లిస్ట్లో మీరు కనపడరు అనమాట. సో ఇదొక మంచి ఆప్షన్ అనమాట. సో బెస్ట్ ఆప్షన్. సో ఈ ట్రిక్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట. సో మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఫ్రెండ్స్, లాస్ట్ అండ్ ఫైనల్ ఫిఫ్త్ ట్రిక్ వచ్చేసరికి బేసిక్గా మనం మన ఫ్రెండ్స్తో కానీ లేదా ఫ్యామిలీ మెంబర్స్తో కానీ మనం చాట్ చేస్తుంటాము. సో చాట్ చేస్తున్నప్పుడు మనం మెసేజ్ చేసినప్పుడు 1 టిక్ పడితే వాళ్ళకి సెండ్ అయిన అర్థం అనమాట. సో 2 టిక్స్ పడితే వాళ్ళకి చేరిందని అర్థం అనమాట. మెసేజ్ అనేది వాళ్ళకి చేరిందని అర్థం. సో 2 టిక్స్తో పాటు బ్లూ టిక్స్ పడితే మెసేజ్ని వాళ్ళు చూశారని అర్థం అనమాట. సో ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ని యూజ్ చేసి మీరు మీ ఫ్రెండ్స్ మీకు మెసేజ్ చేసిన బ్లూ టిక్స్ పడుకోకుండా ఉండాలనుకుంటే మీరు ఒక సెట్టింగ్స్ని అయితే ఆఫ్ చేసుకోవాలన్నమాట. సో ఇందాక మనం థర్డ్ ట్రిక్లో ఏదైతే ప్రాసెస్ చెప్పామో
సో అదే ప్రాసెస్ ఇక్కడ కూడా చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ బ్యాక్ వెళ్ళేసేసి ఇక్కడ 3 టిక్స్ మీద క్లిక్ చేసేయండి. 3 టిక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్, అకౌంట్లోకి వెళ్ళి ప్రైవసీలోకి వెళ్ళండి. ప్రైవసీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రిసిప్ట్స్ అని ఉంది కదా, సో ఆ సెట్టింగ్స్ని అయితే ఆఫ్ చేసుకోవాలన్నమాట. మీరు ఈ ప్రాసెస్ చేస్తే 2 విధాలుగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఒకటి, మీ ఫ్రెండ్ యొక్క స్టేటస్ మీరు చూసినా కూడా వాళ్ళ వ్యూ లిస్ట్లో మీరు కనపడరు అనమాట. సో నెక్స్ట్ రెండోది ఏంటంటే, మీ ఫ్రెండ్ మీకు మెసేజ్ చేసినప్పుడు మీరు ఆ మెసేజ్ చూసినా కూడా వాళ్ళకి బ్లూ టిక్స్ అనేవి కనపడవు అనమాట. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ 5 ట్రిక్స్ అనేవి మీకు బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో షేర్ చేయండి. సో ఇలాంటి వాట్సాప్ ట్రిక్స్ మీకు ఇంకా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.